తిరంగా యూత్ అసోసియేషన్ వారి గణేష్ మహారాజ్ మండపంకి రావడానికి సిద్ధమైంది. ఇగో మా నరేష్ భాయ్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఓ మా నాగేష్ భాయ్ ట్రెజరరు, ఓ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అట్లా లేవట్టారు. ఇగో మా బాలరాజన్న మొత్తం అన్ని ఈయననే చేసిండు. ఇగో ఇది పాండు మాది వచ్చేది. ఇప్పుడు నెక్స్ట్ తిరంగా అసోసియేషన్ మెంబర్స్ చూడండి, గణేష్ వస్తున్నది, అందరు లేచి బయటికి రండి. ఇక చలో భయ్యా, ఎంతో కష్టపడి మేము గణేష్ని బయటికి తీసుకొచ్చుతాం. ఇవాళ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వెల్డింగ్ కొట్టడానికి గంట అయ్యింది. ఇగో మా డ్రైవర్ సాబ్ మార్నింగ్ దోశ తిన్నాడు, దోశ తినేసి బండి స్టార్ట్ చేసిండు. ఇగో మా రాహుల్ భాయ్, ఇది మల్లెపల్లి ఇక రాజా అంట. నెక్స్ట్ ఎంబడి వెళ్ళేది. ఇగో ఈడ వస్తుంది చేయలే, ఇద్దరు కూర్చున్నారు గణేష్ ఎంబడి. జయబోలో గణేష్ మహారాజ్. మార్నింగ్ 6 o'clock వస్తున్నా, చూడు ఎట్లా వస్తుంది చూడరి. ఫస్ట్ టైం మా వినాయకుడు బ్రిడ్జ్ తాకుతుంది అనేసి మేము రాంగ్ రూట్లో పోతున్నాం. ఇప్పుడు బండ్లన్నీ ఆపేస్తున్నారు మా వాళ్ళంతా. ఇప్పుడు మేము రాంగ్ రూట్లో పోతున్నాము. రాంగ్ రూట్లో పోతున్నాం మేము మా వినాయకుడిని తీసుకొని. ఇవాళ ఆడ బ్రిడ్జ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మా వాళ్ళకి మాత్రం ఏం టెన్షన్ లేదు, పురుషాతిగా కూర్చోరు ఇద్దరు. రాంగ్ రూట్లో వచ్చేసి మేము బ్రిడ్జ్ కిందకి వెళ్ళి తీసుకొస్తున్నాం బండి తీసుకొని వస్తున్నాము. మా వాళ్ళంతా ట్రాఫిక్ సంబంధిస్తారు. ఇప్పుడు అలాగే పెద్ద టాస్క్ అయితే క్లియర్ అయిపోయింది. కనిపిస్తున్న బ్రిడ్జ్ కాడ నుంచి మేము వచ్చేస్తాం ఇక్కడికి. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద టాస్క్ ఏముందంటే మాకు శంషాబాద్ బ్రిడ్జ్. మేము కూడా ఇప్పుడు శంషాబాద్ బ్రిడ్జ్ ఎక్కబోతున్నాము మా వినాయకుడిని తీసుకొని. ఇగో మా జనరల్ సెక్రటరీ కిందకి దిగండి. ఇప్పుడు బ్రిడ్జ్ ఏరామా అంటున్నాడు. ఇక మేము అడిగి పోయినాక ఆలోచిస్తాము అది బ్రిడ్జ్ ఎక్కుతామా లేదా అనేది. శంషాబాద్ బ్రిడ్జ్ కూడా తాకుతలేదు, అందుకే మేము చిన్న బండి తెచ్చుకున్నాం. ఇవాళ మావాడు పొద్దునే షురు వేసేసిండు. ఇగో మార్నింగ్ షురు వేసేసిండు. చలో మా బండి శంషాబాద్ ఫ్లైఓవర్ ఎక్కింది. వినాయకుంది విత్ టూ వీలర్ నంబర్ రానియము. సో అట్ లాస్ట్ మా గణేష్ శంషాబాద్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వస్తున్నది మండపానికి. చూడండి ఇంకో గణేష్ కూడా పోతున్నది ఎక్కడికో. ఇంకా కొద్దిసేపట్లో మైదీపట్నం బ్రిడ్జ్ దిగబోతున్నాం మేము. మా వాళ్ళంతా చల్లగా అయిపోయారు, సైలెంట్ అయిపోయారు అందరూ. నిద్ర లేదు నైట్ అంతా. చాలా కష్టపడి వినాయకుడిని శంషాబాద్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి తీసుకొస్తున్నాం. ఇగో మా నరేష్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్. బ్రిడ్జ్ దిగిపోయినాం మేము పిల్లర్ నెంబర్ 78 దగ్గర. ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్
చూడు మా మామ కూడా ఇలా పాపం నిద్ర లేకుండా రాత్రి అంతా అన్నీ ఉన్నాడు. చూపి హాయ్ చెప్పు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. మా జనరల్ సెక్రటరీ అక్కడ ట్రాఫిక్ సంలాస్తున్నాడు బండ్లు ఆపేసి. రాణి ఏదైతే రావద్దు అనుకున్నాము, ట్రాఫిక్లో ఇరికిపోయినాం మేము. మైదీపట్నం కింద పిల్లర్ నెంబర్ 36 దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఫుల్ ట్రాఫిక్. ఆఫీస్, కాలేజ్, స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి అయినా కూడా ప్రయాణం సాగుతుంది వినాయకుంది. Mama, Nazar is real, Mama. Our Ganesh is very beautiful, so it is Nazar. మా గణేష్కి అలా తిరంగా గణేష్కి వస్తుంటే నజర్ బాగా దిష్టి తాకింది. దిష్టి తాకినందుకు ఇగో టైర్ పంక్చర్ అయిపోయింది. టైర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ టైర్ ఫిట్ చేస్తున్నాడు. చూడండి, మిగతా అందరు ఖాళీ తమాషా చూస్తున్నారు, ఏం పని చేయరు. అందరు నిలబడి చూస్తూనే ఉన్నారు మా వాళ్ళు అంతా. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కడే పని చేస్తున్నాడు. ఇగో మా గణేష్ మా తిరంగా అసోసియేషన్ కి నజర్ మాత్రం చాలా తాకింది. దిష్టి తీపిస్తాము. అట్లాస్ట్ మేము శివరాంపల్లికి వెళ్ళి మా గణేష్ని తీసుకొని చింతల్ బస్సుకి వచ్చేస్తాం మా ఏరియాకి. ఇగో ఏడు పోయి ఇగో ఈడు రాత్రి పోయి పని చేపి వెళ్ళాడు. ఈయన వల్లనే లేట్ అయింది మాకు. శివరాంపల్లికి వెళ్ళి వచ్చేసింది. ఇగో మా వాళ్ళ కాయిష్ 30 సంవత్సరాల కాయిష్ మా వాళ్ళ వైర్ లేకపోయాడు. తీయాలి అది తిడుతున్నది. అది ఇగో ఈడు మా ఈడు పెద్ద పట్టేవాజి కాడు. డ్యూటీ ఉందని చెప్పి ఇంట్లో పోయి అనుకున్నాడు ఈడు. అందు మా వాళ్ళంతా వైర్ లేపుట్లో బిజీ ఉన్నారు. గణేశుడు వచ్చేసి 200 మీటర్ల దూరంలో ఉంటే మా వాడేమో టైగర్ ఈస్ రోరింగ్. ట్రాఫిక్ ఆడ నుంచి డైవర్ట్ చేస్తున్నాడు. ఓ గణేశుడు ఏమో తోటు ఈడ ఉన్నది, వాడేమో అంత దూరం ఉన్నాడు. అయినా కూడా మజా చేస్తారు మా వాళ్ళంతా గణేశుని దేనికే. చూడండి, మేము వెల్డింగ్ వేపిస్తాము, అయిపోయింది. గణేశుడు షెడ్కి వచ్చేసింది. ఓ అసోసియేషన్ షెడ్కి గణేష్కి వచ్చేసింది. వెల్డింగ్ చేపిస్తాము. ఇప్పుడు వెల్డింగ్ అంతా తీసేసి గణేశుని షెడ్ లోపల దింపడానికి ట్రై చేస్తాం. ఇంకో చౌకీలు వేస్తాము గణేశుని దింపడానికి. టెంపరవరీగా పర్మనెంట్గా సెట్ చేయాలా. మా జనరల్ సెక్రటరీ పని చేస్తున్నాడు ఇప్పుడు.